హలో. హలో. చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఈ కులగణన సర్వే పైన మీ అభిప్రాయం చెప్పండి. మేడం ఇది పనికి మళ్ళా ఇదంతా వేస్ట్ ముండా కొడుకు ఏం మాట్లాడుతున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు, అదో సీఎం ఇది ఒక కథనా, అదో కథనా వాడి ఓ పాలన హైడ్రాన్ అంటన్నా అంట. కులగణ అన్నప్పుడు ఏ కులం అనేది అడగాలి, కులం అని అడగాలి, ఈ కులం అని రాసుకొని పోవాలి. ఇప్పుడు మరి వాళ్ళు రెండు ఉన్నాయండి ఇందులో. అంటే చాలా దాదాపుగా 72 ప్రశ్నలకు పైన ఉన్నాయి. అది ప్రజలకు పాపం అర్థమైతే లేదు. మీరు ఎందుకు రాజకీయ ఆర్థిక అంశాలకు సంబంధించిన సర్వే ఎందుకు చేస్తున్నారని అడుగుతున్నారు. దేనికోసం పెట్టుంటారని మీరు అనుకుంటున్నారు? ఈ ఆర్థిక సంబంధించి అంటే లోన్స్ ఎన్ని ఉన్నాయి, లేకపోతే మీకు ఆస్తులు ఎంత ఉంది, మీ ఇల్లు సొంతదా అద్దెదా, ఉంటే ఎన్ని రూములు ఎన్ని గజాల్లో ఉంది, అపార్ట్మెంట్ అయితే ఎన్ని స్క్వేర్ ఫీట్లో ఉంది, ఈ వివరణ అంతా ఎందుకు అనిపిస్తుంది మీకు? పోనీ చెప్పండి వాళ్ళు అడుగుతున్నది. వానికి ఎందుకు అవసరం ఇవన్నీ? వానికి ఎందుకు అవసరము? నాకు అప్పు ఉంది, అన్ని విషయాలు వాడు కడతాడా? వాడు కడతాడా? ఏం సర్వేలు ఏం చేస్తారు? మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఈ 72 అంశాల గురించి మిమ్మల్ని అడుగుతుంటే చిన్న పెద్ద 100 దాటి మీరేం చెప్తారు? అట్లా కాదు మేడం. ఏం సర్వే, ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏం చేస్తున్నారు వీళ్ళు? పనికి మళ్ళా కొడుకులు అంతా కలిసి గొడుగు పుట్ట అనే ప్రజలను నాశనం చేస్తారు. కేసీఆర్ మంచిగా చేసిండే, నీళ్ళు ఇచ్చిండు, ప్రతిదీ మంచిగా చేసిండు. వీడొచ్చేందుకు ఇచ్చిండు అంతా. ఏం మేడం ఇది ఒక పాలన? మొత్తము యూట్యూబ్ ఆన్ చేస్తే తిట్టుడు. ఎవరిని చూస్తే వాళ్ళని తిట్టుడు. సీఎం అంటారా? ఒక సీఎం అయితే 1 year అయిన సందర్భంగా వాళ్ళు మంచిగా ఆనందోత్సాహాల మధ్యలో వాళ్ళ వారోత్సవాలు కూడా చేస్తారట. ఈ 1 year అంటే డిసెంబర్ 9కి వాళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి డిసెంబర్ 9 కంటే ఇంకా నెల రోజులు కూడా లేదు. ఈ సంవత్సరంలో పనికొచ్చే పని చేసిందంటే ఏం చెప్తారు మీరు? ప్రభుత్వం ఏది లేదు. ఎందుకు? ఫ్రీ బస్ ఇచ్చారు కదా, గ్యాస్ ఇచ్చారు కదా. ఫ్రీ బస్ ఇచ్చినామని చెప్తున్నారు, గ్యాస్ ఇచ్చినామని చెప్తున్నారు, ఫ్రీ కరెంట్ ఇచ్చినామని చెప్తున్నారు. జుట్లు పట్టుకుంటున్నారు ఫ్రీ కరెంట్, ఫ్రీ బస్ ఇచ్చి. ఏమి అవసరమేముంది మేడం? విద్యా వైద్యం ఒక్కటి చేయమను. విద్యా వైద్యము ఒక్కటి చాలు మేడం. విద్యా వైద్యం వేరే పక్కలన్నీ తీసి పడేయండి. విద్యా వైద్యం ఒక్కటి చాలు. ఏ ప్రభుత్వం వచ్చినా విద్యా వైద్యం అది ముఖ్యం.